అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. పెన్షన్ పెంపుదల యొక్క తక్షణ అవసరం అంశంపై మనం లోతుగా చర్చిస్తున్నప్పుడు వివిధ సంస్థల నుండి వచ్చే డిమాండ్లు మరియు ఈపీఎస్ 95 పెన్షనర్ల భవిష్యత్తును రూపొందించడంలో ప్రధానమంత్రి ఉద్దేశ్యం ఎలా కీలక పాత్ర పోషిస్తుందో వివరిస్తాము. మీరు మిస్ చేయకూడదనుకునే కీలకమైన అప్డేట్లు ఈ వీడియోలో ఉన్నాయి. ఎందుకంటే ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా మిలియన్ల మంది పెన్షనర్ల భవిష్యత్తును మార్చగలదు. పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరినీ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. దేశం మొత్తం ఫిబ్రవరి 1, 2025న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 కేంద్ర బడ్జెట్ సమర్పణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా చర్చలో ఉన్న అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ పెంపు. ప్రస్తుతం ₹1,000 మాత్రమే ఉన్న కనీస పెన్షన్ పెంపు కోసం కొనసాగుతున్న డిమాండ్లు గణనీయమైన దృష్టిని ఆకర్షించాయి. పదవీ విరమణ చేసిన వారు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి గణనీయమైన పెంపు అవసరం గురించి వివిధ పెన్షనర్ల సంఘాలు మరియు కార్మిక సంఘాలు గళం విప్పాయి. ఈ చర్చల మధ్య పెన్షనర్లు ఎదుర్కొంటున్న పోరాటాలను తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజమైన నిబద్ధతను ప్రదర్శించినందున ఆయన ఉద్దేశ్యం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈపీఎస్ 95 పెన్షనర్ల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలనే కోరికతో ఆయన నాయకత్వం గుర్తించబడింది. ఇది దాని పౌరుల అవసరాలకు అనుగుణంగా ఉండే ప్రభుత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ అంశంపై మనం లోతుగా చర్చిస్తున్నప్పుడు పెన్షన్ పెంపుదల యొక్క తక్షణ అవసరం, వివిధ సంస్థల నుండి వచ్చే వివిధ డిమాండ్లు మరియు ఈపీఎస్ 95 పెన్షనర్ల భవిష్యత్తును రూపొందించడంలో ప్రధానమంత్రి ఉద్దేశ్యం ఎలా కీలక పాత్ర పోషిస్తుందో వివరిస్తాము. ఈపీఎస్ 95 పెన్షనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ సంస్థలు నెలకు ₹5,000 కనీస పెన్షన్ కోసం ఒత్తిడి చేస్తున్నాయి. అయితే ఈపీఎస్ 95 నేషనల్ యాక్షన్ కమిటీ పెన్షనర్ల సంఘాలు నెలకు ₹7,500 కనీస పెన్షన్తో పాటు కరువు భత్యం మరియు ఉచిత వైద్య సౌకర్యాలు వంటి అదనపు ప్రయోజనాలను డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది మరియు ఈపీఎస్ 95 పెన్షనర్ల ఆందోళనలను పరిష్కరించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఇటీవలి చర్చలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కనీస పెన్షన్లో గణనీయమైన పెరుగుదల అవసరాన్ని గుర్తించారు మరియు రాబోయే బడ్జెట్ 2025లో పరివర్తనాత్మక మార్పు సాధ్యమని సూచించారు. ఈ పోరాటంలో ట్రేడ్ యూనియన్లు మరియు ఉద్యోగి సంస్థలు ముందంజలో ఉన్నాయి, నిరంతరం ఈ సమస్యను లేవనెత్తుతున్నాయి మరియు వివిధ వాటాదారుల నుండి మద్దతును పొందుతున్నాయి. ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న జీవన వ్యయం ప్రభావాన్ని వారు హైలైట్ చేశారు. పదవీ విరమణ చేసిన కార్మికులకు మంచి జీవన ప్రమాణాలను అందించగల పెన్షన్ అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రస్తుత చర్చలు మరియు ప్రభుత్వ హామీల ఆధారంగా ఆర్థిక మంత్రి 2025 బడ్జెట్లో ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్లో గణనీయమైన పెరుగుదలను ప్రకటిస్తారని విస్తృతంగా అంచనా వేయబడింది. పెన్షన్ పెంపునకు అంచనా వేసిన ఫార్ములా ఏమిటంటే, కనీస పెన్షన్ను ప్రస్తుత ₹1,000 నుండి మరింత సహేతుకమైన మొత్తానికి పెంచడం, బహుశా నెలకు ₹5,000 నుండి ₹7,500 వరకు. ఈ పెరుగుదల దాదాపు 80 లక్షల ఈపీఎస్ 95 పెన్షనర్లకు చాలా అవసరమైన ఉపశమనాన్ని అందిస్తుంది. వారు పొందుతున్న కొద్దిపాటి పెన్షన్తో జీవితాలను కొనసాగించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం నిబద్ధత వారి పదవీ విరమణ సంవత్సరాల్లో వ్యవస్థీకృత రంగ కార్మికుల శ్రేయస్సును నిర్ధారించే దిశగా సానుకూల అడుగుగా పరిగణించబడుతుంది. పెన్షనర్ల హక్కుల కోసం వాదించడంలో యూనియన్లు ముందంజలో ఉన్నాయి. వారు ఈపీఎస్ 95 పెన్షనర్ల దుస్థితి గురించి అవగాహనతో వారి డిమాండ్లను సాధించడంలో విస్తృత స్థాయి మద్దతును సమీకరిస్తున్నారు. ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలలో పాల్గొనడం ద్వారా యూనియన్లు పెన్షన్ల పెంపు కోసం విధాన రూపకల్పనలో పెన్షనర్ల గొంతును వినిపించేలా చేస్తున్నాయి. ఈపీఎస్ 95 పెన్షనర్ల డిమాండ్ల పట్ల ప్రధానమంత్రి విధానం సంక్షేమం మరియు సామాజిక న్యాయం పట్ల నిబద్ధతతో ఉంటుంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను మరియు పెన్షన్ నిర్మాణం యొక్క సమీక్ష అవసరాన్ని ఆయన గుర్తించారు.
ప్రభుత్వం బడ్జెట్ ప్రదర్శనకు సిద్ధమవుతున్నప్పుడు ప్రధానమంత్రి కనీస పెన్షన్ పెంపు కోసం సమర్థిస్తారని అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఉద్దేశ్యం ఆర్థిక వివేకం మరియు సామాజిక బాధ్యత మధ్య సమతుల్యతను సాధించడం, లక్షలాది మంది పెన్షనర్లకు ఉపశమనం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈపీఎస్ 95 పెన్షనర్ల మధ్య డిమాండ్ల ఘర్షణ పదవీ విరమణలో ఆర్థిక భద్రతను పరిష్కరించడంలో సంక్లిష్టతలను వివరిస్తుంది. సంస్థలు వేర్వేరు పెన్షన్ మొత్తాల కోసం ఒత్తిడి చేస్తుండటంతో ఈపీఎస్ 95 పెన్షనర్ల భవిష్యత్తును రూపొందించడంలో ప్రభుత్వ ప్రతిస్పందన కీలకం అవుతుంది. రాబోయే బడ్జెట్ ఫలితాన్ని ప్రభావితం చేయడంలో ప్రధానమంత్రి ఉద్దేశాలు మరియు సంఘాల పాత్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బడ్జెట్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ఉద్యోగుల అవసరాలను తీర్చగలదా అని చూడటానికి అందరి దృష్టి బడ్జెట్పై ఆధారపడి ఉంది. ఈ సమాచారం అంతర్దృష్టితో కూడుకున్నదని మీరు భావిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు మరిన్ని నవీకరణల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ ముఖ్యమైన సమస్య గురించి అవగాహన పెంచడంలో మీ అభిప్రాయం చాలా ముఖ్యమైనది కాబట్టి ఈపీఎస్ 95కి సంబంధించిన మీ వ్యాఖ్యలు మరియు సూచనలను మేము స్వాగతిస్తున్నాము. కలిసి ఈపీఎస్ 95 పెన్షనర్ల పోరాటాలను గుర్తించి పరిష్కరించేలా చూసుకుందాం. ఈ పరిణామాల గురించి మీ ఆలోచనలను దిగువ వ్యాఖ్యలలో పంచుకోండి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే దయచేసి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.